హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం గూగుల్ ఎనాలిటిక్స్ గురించి తెలుసుకుందాం. సో గూగుల్ ఎనాలిటిక్స్ అంటే ఏంటి, గూగుల్ ఎనాలిటిక్స్ ఏం చేస్తుంది, సో గూగుల్ ఎనాలిటిక్స్ యూజ్ చేసి మనం మన వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అండ్ గూగుల్ ఎనాలిటిక్స్ని మన వెబ్సైట్లో ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి, ఆ విషయాల గురించి తెలుసుకుందాం. జస్ట్ నేను ఈ వీడియోలో గూగుల్ ఎనాలిటిక్స్ని ఏ విధంగా మనము మన వెబ్సైట్లో ఇంటిగ్రేట్ చేయాలో చూపిస్తాను ప్రాసెస్. సో గూగుల్ ఎనాలిటిక్స్ పైన డీటెయిల్డ్గా ఒక ప్లేలిస్ట్ అనే టాపిక్స్ని కవర్ చేస్తూ వీడియోస్ చేస్తాను నేను. సో ఈ వీడియోలో మాత్రం జస్ట్ మనం ఏ విధంగా మన వెబ్సైట్లో గూగుల్ ఎనాలిటిక్స్ని ఇంటిగ్రేట్ చేసి మన వెబ్సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ని గూగుల్ ఎనాలిటిక్స్లో ఏ విధంగా చూడవచ్చు అది మాత్రం చూద్దాం ఈ వీడియోలో. గూగుల్ ఎనాలిటిక్స్ ఈజ్ ఎ వెబ్ అనలిటిక్స్ సర్వీస్ that provides statistics and basic analytical tools for search engine optimization and marketing purposes. గూగుల్ ఎనాలిటిక్స్ అనేది గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది ఫ్రీ టూల్. సో దీన్ని యూజ్ చేసి మనము మన వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ని చెక్ చేసుకోవచ్చు. ఎంతమంది యూజర్స్ మన వెబ్సైట్ విజిట్ చేస్తున్నారు, ఎంతమంది యూనిక్ యూజర్స్ మన వెబ్సైట్ని విజిట్ చేస్తున్నారు, సో మన వెబ్సైట్ యొక్క కంప్లీట్ ట్రాఫిక్ని, సో వాళ్ళు ఎక్కడి నుంచి ఏ లొకేషన్ నుంచి మన వెబ్సైట్ని విజిట్ చేస్తున్నారు, వాళ్ళ ఏజ్ ఎంత, మొబైల్ డివైస్ నుంచా, ల్యాప్టాప్ డెస్క్టాప్ నుంచా, ల్యాప్టాప్ నుంచా, అండ్ ఏ నెట్వర్క్ యూజ్ చేసి వాళ్ళు మన వెబ్సైట్ని విజిట్ చేస్తున్నారు. సో ఇవన్నీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం అక్కడ గూగుల్ ఎనాలిటిక్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు అనమాట. సో గూగుల్ ఎనాలిటిక్స్ ఈజ్ యూజ్ టు ట్రాక్ వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ and collect visitor insights. It can help organizations determine top sources of user traffic, engage the success of their marketing activities and campaigns, track goal completions such as purchases, adding products to carts, discover patterns and trends in user engagement, and obtain other visitor information such as demographics. ఈ గూగుల్ ఎనాలిటిక్స్ని యూజ్ చేసి మనం ట్రాఫిక్ని, యూజర్ ఎంగేజ్మెంట్ని అండ్ సక్సెస్ని మనం ట్రాక్ చేయవచ్చు. మనం పెయిడ్ వెర్షన్లో గూగుల్ యాడ్వర్డ్స్ వీటికి సంబంధించిన ట్రాకింగ్ కూడా చేయొచ్చు. మనం గోల్స్ సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేసెస్, ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ అయితే లేదా యాడ్ టు కార్ట్ అయితే ఎన్ని ప్రోడక్ట్స్ యాడ్ టు కార్ట్ చేశారు, ఎన్ని ప్రోడక్ట్స్ పర్చేస్ అయినాయి, మనం గోల్ సెట్ చేసుకొని వాటిని కూడా ట్రాక్ చేయొచ్చు అనమాట. ఇట్స్ ఫ్రీ టూల్ ఫ్రమ్ గూగుల్. ఇది గూగుల్ ప్రొవైడ్ చేసే ఒక ఫ్రీ టూల్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ గూగుల్ ఎనాలిటిక్స్ని మన వెబ్సైట్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తామో ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ గూగుల్ ఎనాలిటిక్స్ అని టైప్ చేయాలి. సో ఫస్ట్ మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి గూగుల్ ఎనాలిటిక్స్లో. దానికోసం మనం మన ఈమెయిల్ ఐడిని యూజ్ చేసి మనం గూగుల్ ఎనాలిటిక్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకొని ఫస్ట్ సో దాంట్లో మనకి ఒక ట్రాకింగ్ కోడ్ అనేది ఉంటుంది. ఆ ట్రాకింగ్ కోడ్ని తీసుకొని మనం మన వెబ్సైట్ యొక్క, మన వెబ్ పేజ్ యొక్క హెడ్ సెక్షన్లో మనం దాన్ని పేస్ట్ చేయాలన్నమాట. అలా చేసినప్పుడు గూగుల్ ఎనాలిటిక్స్ ఏంటంటే మన వెబ్ పేజ్ యొక్క పెర్ఫార్మెన్స్ని ట్రాక్ చేస్తుంది అనమాట. సో సేమ్ ప్రాసెస్ ఇప్పుడు మనం చేద్దాం. ఫస్ట్ మనం గూగుల్లో గూగుల్ ఎనాలిటిక్స్ అని మీరు ఇక్కడ టైప్ చేస్తే మీకు analytics.google.com అనే లింక్ వస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో మనం మన ఈమెయిల్ ఐడితో మనం ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మన ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ ఈమెయిల్ ఐడితో మనం సైన్ ఇన్ అవ్వాలి ఫస్ట్. సో మన ఈమెయిల్ ఐడితో మనం సైన్ ఇన్ అయిన తర్వాత మనకి ఫస్ట్ వెల్కమ్ టు గూగుల్ ఎనాలిటిక్స్ అని ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ స్టార్ట్ మెజరింగ్ అనే లింక్ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ అకౌంట్ నేమ్ దగ్గర మనం ఏదైనా నేమ్ ఇవ్వాలి. సో నేను వెబ్సైట్ నేమ్ ఇచ్చేస్తున్నా. తర్వాత ఇక్కడ కిందకు వచ్చేసి గూగుల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ దానిపైన క్లిక్ చేయండి. సో
బెంచ్ మార్కింగ్, టెక్నికల్ సపోర్ట్, అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్ స్పెషలిస్ట్ ఇవన్నీ ఇలాగే ఉంచి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ క్రియేట్ ఏ గూగుల్ అనాలిటిక్స్ ఫర్ ప్రాపర్టీ టు మెజర్ వెబ్ అనాలిటిక్స్ అండ్ ఆర్ యాప్ డేటా. సో ప్రాపర్టీ నేమ్ అంటే ఇక్కడ మీ వెబ్సైట్ యొక్క పేరుని మీరు మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ టైం జోన్ వచ్చేసి టైం జోన్ సెలెక్ట్ చేసుకోండి. మీది ఏ టైం జోన్ అయితే ఆ టైం జోను సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కరెన్సీ వచ్చేసి కరెన్సీని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. మీది ఏ కరెన్సీ అయితే ఆ కరెన్సీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇండస్ట్రీ కేటగిరీ, సో మీ వెబ్సైట్ ఏ ఇండస్ట్రీకి సంబంధించిందో ఆ ఇండస్ట్రీని మీరు చూజ్ చేసుకోవాలి. సో ఈ వెబ్సైట్ క్లీనింగ్ సర్వీసెస్ సంబంధించింది. సో ఆ కేటగిరీ మనం ఇక్కడ చూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లీనింగ్ సర్వీసెస్ సంబంధించి కేటగిరీ లేదు. ఆ కేటగిరీ లేనప్పుడు అదర్ పైన క్లిక్ చేయాలి. బిజినెస్ సైజుని చూజ్ చేసుకోవాలి. సో స్మాల్ బిజినెస్, మీడియం అయితే మీడియం, లార్జ్ అయితే లార్జ్, అట్ వెరీ లార్జ్ అయితే వెరీ లార్జ్. సో స్మాల్ పైన నేను క్లిక్ చేశాను. తర్వాత హౌ డూ యూ ఇంటెండ్ టు యూస్ గూగుల్ అనాలిటిక్స్ విత్ యువర్ బిజినెస్. సో మీ బిజినెస్తో గూగుల్ అనాలిటిక్స్ ఏ విధంగా యూజ్ చేయాలనుకుంటున్నారు. సో దానికోసం మీరు ఇక్కడ మెజర్ కస్టమర్ ఎంగేజ్మెంట్ ఇన్ మై సైట్ ఆర్ యాప్ అండ్ ఆప్టిమైజ్ మై సైట్. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి, టిక్ చేయండి. వీటన్నిటిని టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేయండి. గూగుల్ అనాలిటిక్స్ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అగ్రిమెంట్ అనమాట. సో ఇక్కడ మన కంట్రీ గూగుల్ అనాలిటిక్స్ టర్మ్స్ అండ్ సర్వీస్ అగ్రిమెంట్ మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ మన కంట్రీని చూస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సో ఈ టర్మ్స్ చదివితే మీరు చదవండి ఒకసారి, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం చదివిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కిందకు వచ్చి సో ఈ టర్మ్స్ కూడా ఒకసారి చదవండి. చదివిన తర్వాత యాక్సెప్ట్ పైన క్లిక్ చేసి యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. సో మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో గూగుల్ అనాలిటిక్స్ అనేది రీసెంట్గా అప్డేట్ అయింది. సో అందుకే ఇంటర్ఫేస్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. పాత ఓల్డ్ గూగుల్ అనాలిటిక్స్లో ఉన్నట్లు ఉండదు, కొన్ని చేంజెస్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఓల్డ్ గూగుల్ అనాలిటిక్స్లో మనకి ఇలా క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఒక ట్రాకింగ్ కోడ్ ఇచ్చేవాళ్ళు. సో ఆ ట్రాకింగ్ కోడ్ని మనం కలెక్ట్ చేసుకుని దాన్ని మనం మా వెబ్సైట్లో ఇంటిగ్రేట్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు కొంచెం చేంజ్ అయిందనమాట, అప్డేట్ అయింది. సో ఇక్కడ మనం ట్రాకింగ్ కోడ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే, సో మీరు ఈ వెబ్ పైన చూజ్ ఏ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఈ చూజ్ ఏ ప్లాట్ఫామ్లో సో మీరు వెబ్ ట్రాకింగ్గా అండ్ ఆండ్రాయిడ్ యాప్, ఐఓఎస్ దేనికి మీ ఏ పర్పస్ కోసం మీరు గూగుల్ అనాలిటిక్స్ని యూజ్ చేస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం వెబ్సైట్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి వెబ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డొమైన్ నేమ్ ఎంటర్ చేయండి. సో అది హెచ్టిటిపియా ఆర్ హెచ్టిటిపిఎస్ సెట్ చేసుకోండి. సో నాది హెచ్టిటిపి. సో ఇక్కడ మీ డొమైన్ నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాత వెబ్సైట్ నేమ్ని ఎంటర్ చేయండి. సో ఇవన్నీ ఇలాగే ఉంచేసి క్రియేట్ స్ట్రీమ్ పైన క్లిక్ చేయండి. సో ఇలా క్రియేట్ స్ట్రీమ్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ట్రాకింగ్ కోడ్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ కింద చూస్తే ఇక్కడ గూగుల్ సైట్ ట్యాగ్ అని ఉంది కదా, సో ఈ ట్యాగ్ని మనం కాపీ చేయాలి. ఈ ట్యాగ్ని కాపీ చేసి మనం మన వెబ్సైట్లో హెడర్ సెక్షన్లో ఈ ట్యాగ్ని మనం పేస్ట్ చేయాలన్నమాట. సో దానికోసం మనం ఈ ట్యాగ్ని కాపీ చేద్దాం. దీనిపైన క్లిక్ చేస్తే ఈ ట్యాగ్ మొత్తం మనకి
కాపీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం మన వెబ్సైట్ యొక్క హెడ్ సెక్షన్కి వచ్చి వెబ్ పేజ్ హెడ్ సెక్షన్లో దీన్ని మనం పేస్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను వర్డ్ప్రెస్ వెబ్సైట్ పైన దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో వర్డ్ప్రెస్ వెబ్సైట్ కాకుండా ఇంకా అదర్ వెబ్సైట్స్ ఉంటే వాటిపైన ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలంటే సేమ్ ప్రాసెస్ అనమాట. మనం ఇక్కడ ట్రాకింగ్ కోడ్ని తీసుకోవాలి. ఈ ట్రాకింగ్ కోడ్ని తీసుకొని మనం మన యొక్క వెబ్ పేజ్లోకి వెళ్ళాలి. వెబ్ పేజ్ని ఓపెన్ చేసి మనం cPanelలో ఫైల్ మేనేజర్లో మన వెబ్ ఫైల్స్ అని ఉంటాయి. సో దాంట్లో మన వెబ్ పేజ్ ఏ వెబ్ పేజ్లో అయితే మనం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్ పేజ్ని ఓపెన్ చేయాలి. ఆ వెబ్ పేజ్ని ఓపెన్ చేసి ఎడిట్ పైన క్లిక్ చేసి ఎడిట్ సెక్షన్లోకి వెళ్ళి మనం హెడర్ క్లోజింగ్ ట్యాగ్ పైన ఈ కోడ్ని మనం ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్కి మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో వర్డ్ప్రెస్ని యూజ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే సో దానికోసం ఇక్కడ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత అపియరెన్స్ మీద క్లిక్ చేసి అక్కడ నుంచి ఇక్కడ థీమ్ ఎడిటర్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సైడ్ మీకు చూస్తే ఇక్కడ header.php అని ఉంటుంది. సో header.php దాన్ని మనం ఓపెన్ చేయాలి. సో వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ కాకుండా వేరే అదర్ వెబ్సైట్స్లో మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ యొక్క హెడ్ సెక్షన్లో మనం ఈ కోడ్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ వర్డ్ప్రెస్ విషయానికి వస్తే మనం header.php అనే ఒక ఫైల్లో మాత్రం మనం పేస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. చాలామంది దీనికి టూల్స్ యూజ్ చేస్తారు, ప్లగిన్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారు. సో ప్లగిన్స్ యూజ్ చేయడం కన్నా సో ఇలా మనం ఇంటిగ్రేట్ చేయడం చాలా మంచిదన్నమాట. అంటే ప్లగిన్స్ యూజ్ చేస్తే మళ్ళీ దానికోసం కొంత స్పేస్ కావాలి. సో ప్లగిన్స్తో పాటు ప్లగిన్స్ అప్డేట్స్ ఇవి వస్తుంటాయి. సైట్ అనేది హెవీ అవుతుంది, లోడింగ్ స్పీడ్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ప్లగిన్స్ ఏం యూజ్ చేయకుండా సో ఈ విధంగా డైరెక్ట్గా header.php ద్వారా మనం దీన్ని అప్డేట్ చేయొచ్చు. సో దీంట్లో మనం హెడ్ క్లోజింగ్ ట్యాగ్ పైన పేస్ట్ చేయాలి. సో హెడ్ క్లోజింగ్ ట్యాగ్ ఇక్కడ ఉంది మనకి. సో దీనిపైన మనం ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం దీన్ని పేస్ట్ చేద్దాం మన కోడ్ని. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన కోడ్ అనేది ఇది మొత్తం గూగుల్ ఎనాలిటిక్స్ సంబంధించిన కోడ్ అనమాట. సో ఇలా పేస్ట్ చేసిన తర్వాత కింద అప్డేట్ ఫైల్ దానిపైన క్లిక్ చేయండి. సో ఫైల్ ఎడిటెడ్ సక్సెస్ఫుల్గా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసామని చెప్తుంది. తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేయండి. వచ్చేసి ఒకసారి మీ వెబ్సైట్ని ఓపెన్ చేయండి గూగుల్లో. ఓపెన్ చేసి మీరు మళ్ళీ ఇక్కడ గూగుల్ ఎనాలిటిక్స్లోకి వెళ్ళి సో దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి గూగుల్ ఎనాలిటిక్స్ హోమ్ పేజ్లోకి రండి. వచ్చి ఇక్కడ రియల్ టైం, ఇక్కడ నుంచి మనం యూజర్స్ ట్రాకింగ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ రియల్ టైం అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్గా మన వెబ్సైట్ని ఎవరైతే ఓపెన్ చేస్తారో ఎంతమంది ఓపెన్ చేస్తారో అకౌంట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఎక్విజిషన్ అంటే మన ట్రాఫిక్ ఎలా వస్తుంది, ఇవన్నీ ఎంగేజ్మెంట్, వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ అన్నీ మనం అనాలిటిక్స్ అన్నిటి కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ యూజర్ ఇన్ లాస్ట్ 30 minutes, ఇక్కడ రియల్ టైమ్ యూజర్స్ అంటే లైవ్గా ఎవరైతే మన వెబ్సైట్ని ఓపెన్ చేస్తారో ఆ ఎంతమంది యూజర్స్ అయితే ఓపెన్ చేస్తున్నారో ఆ యూజర్స్ని ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మన వెబ్సైట్ని ఓపెన్ చేసాం కదా. సో ఒకసారి రిఫ్రెష్ చేసి మళ్ళీ అనాలిటిక్స్ వచ్చి దీన్ని కూడా ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనం ఇక్కడ ఒకసారి ఓపెన్ చేసాం, 1 యూజర్ యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకి యాక్టివ్ యూజర్స్ని చూపిస్తుంది అనమాట, రియల్ టైమ్ యూజర్స్ని చూపిస్తుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఎస్, ఇక్కడ 1 అని వచ్చింది. ఇక్కడ మనం వెబ్సైట్ పైన ఇక్కడ ఓపెన్ చేసాం అంటే ఇక్కడ మనం యాక్టివ్గా ఉన్నాం. సో రియల్ టైంలో మన వెబ్సైట్ని చూస్తున్నాం ఓపెన్ చేసి. సో ఎంతమంది యూజర్స్ చూస్తున్నారంటే 1 యూజర్. అలా ఎక్కువ మంది యూజర్స్, మల్టిపుల్ యూజర్స్ చూస్తే ఎంతమంది చూస్తున్నారో అంతమంది కౌంట్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఇది రియల్ టైమ్ యూజర్స్ గురించి. తర్వాత ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఇండియా, హైదరాబాద్. సో ఎంతమంది యూజర్స్, 1 యూజర్. సో ఇలా మనకి డీటెయిల్స్. సో అంతేకాకుండా ఇక్కడ చాలా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఎక్విజిషన్ అని, ఎంగేజ్మెంట్ అని, మానిటైజేషన్, రిటెన్షన్, డెమోగ్రాఫిక్స్, టెక్,
సో వీటన్నిటి గురించి మనం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్స్ గురించి డీటెయిల్స్గా అండ్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. సో ఈ విధంగా మనం గూగుల్ అనాలిటిక్స్ని మన వెబ్సైట్లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. చేసుకుని మన వెబ్సైట్కి సంబంధించిన పెర్ఫార్మెన్స్ని, ఎంతమంది యూజర్స్ వస్తున్నారు, దానికి సంబంధించిన అనాలిటిక్స్ మొత్తం మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.